ఒకప్పుడు హైదరాబాద్ పబ్లిక్ అంతా మూసీ నది నీళ్ళే తాగేటోళ్ళట. అసొంటిది ఇప్పుడు మూసీ పక్కపొంటి పోతుంటే ముక్కులు మూసుకొని తిరిగే కథ అవుతుంది. అందుకే షే పార్టీల సర్కార్ వచ్చినాక మూసీ మీద గట్టిగా నజరేసిర్రు. 600 సరే కంపు కొట్టే మూసీని ఇంపుగా మార్చుడే అని సీఎం సారు మళ్ళోసారి మీటింగ్ పెట్టి గట్టిగా చెప్పిండు. మూసీని ఎట్లెట్లా మారుస్తారో అన్ని తీర్ల చూపించిండు. అందుకే ఇప్పుడు ఎక్కడ చూసినా గవే ముచ్చట్లు వినిపిస్తున్నాయి. పబ్లిక్ అంతా బుడ్డ బుడ్డ పడవలు వేసుకొని తెడ్డేసుకుంటా తిరుగుతాను అటు ఇటు. పక్క పోంటే పచ్చటి పచ్చిక, నడమ నడమ అందమైన బిడిజీలు, ఒడ్డు పోంటే అవోటి ఓటి దుకాణాలు హోటళ్ళు. పబ్లిక్ అంతా పిల్ల జల్లని ఎంటేసుకొని తిరుగుడు భలే ఉన్నది పోన్రి. అగో అటు నీళ్ళ పడవలు, ఒడ్డు పోంటి సైకిళ్ళు, రోడ్డు మీద కార్లు. ఏంది ఇదంతా ఏదో బయట దేశంలో ఉన్నట్టే ఉన్నది కదా అనుకునేరు. కానే కాదు, ఇది హైదరాబాదు. అక్కడ కనిపిస్తాంది మూసీ నది. అబ్బరనాయనే, ఏంది గది మూసినదా? దాంట్లో పబ్లిక్ పడవలు వేసుకొని తిరుగుతాన్రా. కలనా నిజమా అని పరిశాన్ అయ్యారు. మరిగా సర్కారోళ్ళు ఆ తిరగ చేస్తారట మూసిని. తొలతమల్క ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ కేంచి బాపుఘాట్ దాకా గీ తీరొక్క అంగులతోని అచ్చం బయటి దేశం తీరుగా ముస్తాబు చేస్తారట. అడ్డమైన గలీజంతా మూసీలా కలవకుండా ఆపుడే కాకుండా ఎప్పటికీ మంచి నీళ్లే పరుగులు పెట్టేటట్టు మల్లన్న సాగర్ కేంచి 20 టీఎంసీల గోదావరి నీళ్లను మూసీ దాకా పట్టుకొస్తారట. సౌత్ కొరియాలో ఉన్న చుంగేచాన్ నది, లండన్లో ఉన్న థేమ్స్ నది, టోక్యోలో ఉన్న సుమిదా నది, సింగపూర్ రివర్ ఫ్రంట్, సాబర్మతి రివర్ ఫ్రంట్, ఇట్లా వాటన్నిటి తీరుగానే మూసీని కూడా అందరూ మురిసిపోయేటట్టు చేస్తాం అన్నట్టు చెప్తుండ్రు సర్కారోళ్ళు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సర్కారోళ్ళు విడుదల చేసిన మూసీ గ్రాఫిక్స్ వీడియోలు ఫోటోలే గిర్ర తిరుగుతున్నాయి. అబ్బా నిజంగానే గా తీరుగా తయారైతే మాత్రం పట్నం పబ్లిక్ అంతా పొద్దుగాలి లేస్తే మూసీ ఒడ్డునే ఉంటారు కావచ్చు అని కామెంట్లు పెడతారు చాలా మంది. సరే, ఇక ఎగస్ పార్టీ వాళ్ళ పంచాదులు వాళ్ళ ముచ్చట్లు ఎట్లున్నా సరే ఎవ్వలకు తిప్పల కాకుండా పబ్లిక్ నష్టపోకుండా గీ తీరుగా మూసీని చెమక్కు అనిపిస్తే మాత్రం అంతకంటే ఏం కావాలి అని ఇంకింతమంది మాట్లాడుతాండ్రు. మరి ఇక చూడాలి ఎట్లయితుందో, ఆఖరికి ఏం చేస్తారో. రాజకీయాలలో పబ్లిక్ మీటింగ్లు, కార్నర్ మీటింగ్లు, ఆఫీసర్లతోని మీటింగ్లు అన్ని దిక్కులా నడిచేవే. కానీ ఏపీ లీడర్లు మాత్రం అంత కొత్తగా చేస్తుర్రు. అందులో సీఎం సారు, డిప్యూటీ సీఎం సారు ఇద్దరు కూడా ఎక్కడికి పోయినా పబ్లిక్ నడుమ కూర్చొని ముచ్చట్లు పెడుతుర్రు. మీటింగ్ల పేరు మీద పైసలు దండుగా చేయకుండా సార్లు ఎక్కడ పడితే అక్కడ సకల ముక్కలం వేసుకొని కూర్చుంటుర్రు. ఇక చూడుర్రి మళ్ళోసారి అడవి తల్లి బాట పట్టిండు పవన్ సారు. కుయ్య మొత్తుకునే బుగ్గ కార్లు లేవు. బండి వెనక బండి కట్టినట్టు కార్ల కాన్వాయి లేదు. అటు ఇటు పోలీసు వాళ్ళ కేసులు లేదు. డిప్యూటీ సీఎం పవన్ సారు రూటే సపరేట్ అన్నట్టున్నది పోన్రి. ఓ దిక్కు జనసేన పార్టీ పుట్టినరోజు పండుగను రాష్ట్రం అంతా జన సైనికులు జెండాలు ఎగిరేసి గట్టిగా చేసుకుంటే సారు మాత్రం గిట్లా అడవి తల్లి బాట పట్టిండు. పార్టీ పుట్టినరోజు పండుగను అడవి బిడ్డల నడమ చేసుకుండు సారు. అల్లూరు జిల్లా పాడేరు దిక్కుపోయిండు. ఇక ఎండాకాలమాయే, అందులో ఈసారి ఎండలు ఇంకింత ఎక్కువనే ఉన్నాయి. అందుకే నెత్తికి సెల్లబట్ట కట్టుకొని ఓనూరు నుంచి నందిగారు దాకా సారు నడుచుకుంటూనే తిరిగిండు. అడవి తల్లి బాట పథకం కింద గిరిజన గూడాలకు కొత్తగా వేసిన రోడ్లను కాలినడకన తిరుగుకుంటా ఎట్లేసిండ్రు ఏం కథ అనేది అన్ని తీర్ల చూసిండు సారు. నడమ పబ్లిక్ తోని ముచ్చట్లు పెట్టుకుంటా వాళ్ళ ఆపది సాపది అన్ని తీర్లు అడిగి తెలుసుకున్నాడు. ప్రధానమంత్రి జల్ జీవన్ మిషన్ కింద ఓ కాడ కొత్తగా కనెక్షన్ ఇచ్చిన నల్లా చాలు చేసిండు సారు. ఇక అడవి బిడ్డల మీద సారుకి ఎంత పాయిరమో సారు మీద వాళ్ళకు కూడా గంతే పాయిరం. అందుకే ఎక్కడికి పోయినా పువ్వులు ఇచ్చి సారుకు స్వాగతం పలికిండ్రు. అట్లనే నడమ ఓనూరు అంగన్వాడీ సెంటర్కు పోయిండు. చిన్న పొలాన్లకు అవోటి ఓటి పంచిపెట్టిండు. ఎట్లా ఏం కథ, ఏమైనా సవలతులు కావాలన్నా అని బల్లె పని చేసేటోళ్ళని అడిగి తెలుసుకున్నాడు. అట్లనే పెద్దబడికి కూడా పోయిండు. పొలాన్ల నడమ కూకొని టీచర్లు పాఠాలు ఎట్ట చెప్తాండ్రు ఏందనేది అడిగి తెలుసుకున్నాడు. ఇక సారు ఎక్కడికి పోయినా తన ఫోన్తోనే వీడియోలు ఫోటోలు అన్ని తీసుకున్నాడు. బాటంట పబ్లిక్ ఎవరన్నా ఆపతున్నదని దగ్గరికి వచ్చినా నిమ్మలంగా మాట్లాడి పని చేసి పెడితే ఏం పికర్ చేయకుర్రి అన్నట్టు ధైర్యం చెప్పిండు. ఇక తొంత సందైనా పవన్ సారుకు అడవి బిడ్డల మీద అందరికంటే ఎక్కువ పాయిరం. అందుకే ఈసారి పార్టీ ఆవిర్భావ దినాన్ని కూడా వాళ్ళ నడమనే చేసుకుండు. ఏమైనా సార్ అంటే సారే పోయినరి అనుకుంటారు ఇప్పుడు చాలా మంది. పట్నంలో ఎక్కువగా కనిపించే బండ్లు ఏంటివి అని మీరు ఎవరినైనా అడుగుర్రి. అందరి నోటెంట తొలుత వచ్చే మాట ఒకటే,
ఆటో. మరి ఇక ఏ వాడకు పోయినా ఏ గల్లీకి పోయినా ఎట్టు చూసినా ఆటోలే కనిపిస్తుంటాయి. పట్నంలో తిరగనీకే పబ్లిక్కు అన్నిటికంటే అల్కగా దొరికే సవలతి ఆటోనే. అయితే ఇప్పుడు ఆటోల ముచ్చట ఎందుకు చెప్తున్నానంటే హైదరాబాద్లో ఉన్న ఆటో అన్నలకు పనికొచ్చేటట్టు సర్కారోళ్ళు ఓ కొత్త ఇగరం చేయబోతుర్రట. చూడరు మీరు. గాలి గత్తరలేస్తున్నది, కాలుష్యం పెరుగుతుంది అని ఈ నడమ సర్కారు వాళ్ళు అందరికీ కరెంటు బండ్లే కొనుక్కోనరు అని చెప్తుండ్రు. ఆర్టీసీలో కూడా కరెంటు బస్సులే ఎక్కువగా ఉంటుండ్రు. పాత బస్సులను చూత కరెంటు బస్సుల తీరుగా మార్చేస్తుండ్రు. ఇక ఇప్పుడు పెద్ద ముచ్చట ఏంటిదంటే పట్నంలో ఉన్న ఆటోలన్నింటినీ కరెంట్ ఆటోల తీరుగా మార్చేయాలని చూస్తుండ్రట. ఆఫీసర్ల లెక్క ప్రకారం పట్నంలో 1,26,000 ఆటోలు ఉన్నాయట. పెట్రోల్, డీజిల్, గ్యాస్తో నడిచే ఆటోలన్నిటినీ ఛార్జింగ్ ఆటోల తీరుగా మార్చేందుకు కరెంటు కిట్లు పంచిపెట్టాలని చూస్తుండ్రట సర్కారు వాళ్ళు. పెట్రోల్, డీజిల్ ఆటోలను కరెంట్ ఆటోల తీరుగా మార్చేందుకు 100% సబ్సిడీ మీద సాయం చేయాలని చూస్తుండ్రట. ఇక అట్లా ఒక్కో ఆటోను కరెంట్ ఆటో లెక్క మార్చాలంటే 1,20,000 నుంచి 2 లక్షల దాకా ఖర్చు అవుతున్నదట. గా పైసలను సబ్సిడీ కింద ఇప్పియాలని చూస్తుండ్రట. ఈ ఏడాది బడ్జెట్లో దాని కొరకే 200 కోట్లు పద్దు రాయాలని కూడా చూస్తుండ్రట. మరి ఏం చేస్తారో. పెట్రోల్, డీజిల్ బండ్లను కరెంటు బండ్ల తీరుగా మార్చుడు మంచి ఆలోచనే, కానీ ఒక్క ఆటోలకేనా? అట్లనే సొంతంగా కార్లు, జీపులు కొనుక్కొని తిరుగుతున్న పబ్లిక్ కూడా ఎలక్ట్రిక్ కిట్లు పంచి పెడితే అయిపోయాయి కదా. పాత బండ్లను కరెంటు బండి లెక్క మార్చుకొని రంది లేకుండా తిరుగుతారు జనాలు. మీదికేంచి 15 ఏళ్ళు దాటితే బండ్లన్నీ తీసేయాలి, తుక్కుకేయాలి అంటుండ్రు. గదే పాత బండ్లను కూడా కరెంటు బండ్ల తీరుగా మార్చుకోనికే సర్కారు సాయం చేస్తే మంచిగా ఉంటది కదా అని అడుగుతాండ్రు చాలా మంది. ఇప్పటికైతే ఆటోల మీద నజరేసిండ్రాట. మరి ఇక పోత ఏం చేస్తారో చూడాలి. సీఎం సారు ఎక్కడికి పోయినా సరే మా మంత్రులంతా కష్టపడి పనిచేస్తుర్రు, పబ్లిక్కు ఎసొంటి ఆపతి రాకుండా చూసుకుంటుర్రు అన్నట్టు భలే తారీఫ్ చేస్తుంటాడు. ఏ జిల్లాకు పోయినా సరే ఆ జిల్లా మంత్రులను గట్టిగానే పొగుడుతుంటాడు. పబ్లిక్ కొరకు కంటి మీద కునుకుదియ కూడా పనిచేస్తుర్రు అన్నట్టు ఎనికేసుకొని వస్తుంటాడు. ఇక ఇట్లనే ఓ మంత్రి సార్ ముచ్చట ఇప్పుడు సోషల్ మీడియాలో గట్టిగా తిరుగుతుంది. ఇంతకు సార్ చేస్తున్న ప్రజాసేవ ఏంటిది అని అంటే, ఆగో పలసబడ్డ జుట్టును మళ్ళా ఒత్తుగా మొలిపిస్తాం, 1000 మందికి నెత్తి మీద ఎంటికలు మొలిపించినాం, కావాలంటే చూడిర్రి అని తెలంగాణ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అజారుద్దీన్ సార్ పోర్టువోలు పెట్టినరు కంపెనీలు. పట్నంలో మెట్రో పిల్లర్ల నడుమ అక్కడ ఇక్కడ చాలా జాగాలకి పోస్టర్లు పెట్టించిండ్రు. బాటెంట పోయేటోళ్ళు అంతా ఆగో మంత్రి అజారుద్దీన్ సార్ లెక్కనే ఉన్నాడు, గీదేందుకు ఇట్లా ఏందో ఎంటికలు మొలిపించే కంపెనీ పోస్టర్లలో కనిపిస్తాడు అని పరిశాన్ అవుతుండ్రు. సరే సార్ అప్పుడెప్పుడో ఎయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్నాడట, దాంట్లో ఏం తప్పు లేదు. కానీ సార్ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంలో మంత్రి అయ్యిండు. తత్తిమ మంత్రులంతా సర్కారు పథకాలు, పబ్లిక్కు పనికొచ్చే పనులకు సంబంధించిన పోస్టర్లలో ఫోటోలు వేయించుకుంటుంటారు. కానీ అజారుద్దీన్ సార్ పోర్టువోలు గిట్లా ఎంటికలు మొలిపించే యాడ్ పోస్టర్లలో కనిపించటాలకే చాలా మంది పరిశాన్ అవుతుండ్రాట. సోషల్ మీడియాలో కూడా మంత్రి సారు ఎంటికల ప్రచారం పోర్టువోలు గిర్ర తిరుగుతున్నాయి ఇప్పుడు. ఇక అట్లుంటే రంజాన్ పండుగకు సర్కారు వాళ్ళు ఇస్తున్న ఈద్ ముబారక్ కానుకల మీద మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి పోర్టువో లేదు. ఒక్క ముఖ్యమంత్రి సార్ పోర్టువో మాత్రమే ఉన్నది. దీని మీద మైనార్టీ సంఘాల లీడర్లే మస్తు నారాజు అవుతుండ్రు. ఇక్కడ గమ్మత్ ఏంటిదంటే సర్కారు పథకాల మీదనేమో మంత్రి సార్ పోర్టువోగా అనిపించలేదు. అటు బయట రోడ్ల మీద ఎంటికలు మొలిపించే కంపెనీ వాళ్ళు మాత్రం వాళ్ళ ప్రచారానికి సారు పోర్టువోను గట్టిగా వాడుకుంటారు. ఇది ఎక్కడి ఖాతరో అని కామెంట్లు పెడుతుండ్రు సోషల్ మీడియా జనాలు. మంత్రి సార్కు గా ఎంటికల ప్రచారం అవసరమా అని ఇంతమంది కామెంట్లు రాస్తుండ్రు. మొత్తానికి ఇంటర్నెట్లోనైతే గీ ముచ్చట గట్టిగా తిరుగుతుంది ఇప్పుడు. ఏదన్నా పని ముంగట పడాలంటే దేవుళ్లకు మొక్కులు పెట్టుకుంటారు. కోరిన కోరికలు తీరితే కాలినడకన కొండకొస్తానని కోరికలు కోరుకుంటారు. మామూలు మనుషుల కాడ నుంచి పెద్ద పెద్ద లీడర్ల వరకు అందరికీ కోరికలు ఉంటాయి, అందరూ మొక్కులు పెట్టుకుంటారు. అవి అట్లనే ఇప్పుడు సెంటర్ సహాయ మంత్రి బండి సంజయ్ సార్ కూడా కొండగట్టు అంజన్న కాడికి కాలినడకన వస్తానని మొక్కులు పెట్టుకుండాట. అన్నట్టు ఇలా పోయేటందుకు తయారైండు. మరి అన్న ప్రయాణం ఎట్లెట్లా నడిచింది, ఏంది కథ అనేది ఒక్కసారి అరుచుకొని వద్దాం భార్య. కరీంనగర్ మేయరు, డిప్యూటీ మేయరు, కమలం కార్పొరేటర్లు, కమలం పార్టీ కార్యకర్తలను వెంబడేసుకుని నడుచుకుంటా కొండగట్టు అంజన్న దర్శనానికి వచ్చిండు సెంట్రల్ సహాయ మంత్రి బండి సంజయ్ సారు. మున్సిపల్ ఎలక్షన్లలో మావోలను గెలిపించి మాకు మేయర్ సీట్ ఇస్తే కాలినడకన వస్తానని మొక్కుకున్నాడు సారు. కోరుకున్నట్టు అయ్యేటాళ్లకు అంజన్న ఆశీర్వాద యాత్ర పేరుతోని పాదయాత్ర చేసుకుంటా కొండగట్టు అంజన్న దర్శనానికి వచ్చిండు అన్నట్టు ఇయ్యాల. కరీంనగర్ లో ఉన్న మహాశక్తి ఆలయం కెంచి కొండగట్టు అంజన్న గుడి వరకు నడిచింది యాత్ర. ఒత్తొత్త నడిమిట్ల మా విలేకరన్న కలిస్తే ఇగో గీ మాట చెప్పిండు.
చెప్పిండు. మొన్న కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా స్వామివారిని వేడుకున్నాము. తల్లి అమ్మవారి ఆశీర్వాదంతో, స్వామివారి ఆశీర్వాదంతో, మోడీ గారి ఆలోచనతో, నితిన్ గడ్కరీ గారి నేతృత్వంలో, రామచంద్ర గారి ఆధ్వర్యంలో వాళ్ళ కరీంనగర్లో అత్యధిక స్థానాలు మేము గెలిచాము. కరీంనగర్లో మేయర్ గెలిచాము. మేము గెలిచాక అందరు ప్రజాప్రతినిధులు యాత్ర చేస్తాము, నడుచుకుంటూ యాత్ర చేసి మొక్కులు మొక్కున్నాం కాబట్టి ఆ మొక్కులు తీసుకోవడానికి యాత్ర అయ్యింది. రాజకీయ యాత్ర కాదు ఇది, అంజన్నకు పెట్టుకున్న మొక్కు తీసుకునేటి కార్యం అనుకొచ్చిండు. గట్ల కోరుకున్నట్టు అయ్యేటాలకు ఈ కార్యం ముంగటేసుకుంటా అన్నట్టు సెంటర్ మంత్రి గారు. ఇంతవరకు మంచిగానే ఉంది కానీ ఈ పాదయాత్ర చాలు చేసినాక అడుగున గండాలే. ఎండకు మంత్రి గారికి పానం అటు ఇటు అయితే నడిమిట్ల చెట్టు కింద కూర్చోబెట్టి చెకప్పులు చేసిరు డాక్టర్లు. ఆడికెంచి కుదరపడి చిన్నగా నడుచుకుంటా రోడ్డెక్కితే కందిలీగలు అడ్డం తగిలినాయి. సార్ చేసేటి పాదయాత్రను మీదికెంచి వీడియోలు తీయాలని డ్రోన్ ఎగిరేస్తే అది పోయి సీదా తేనెటీగల తెట్టెకు తాకిందట. కొంతమందికి కందిలీగలు గారిస్తే దవాఖానకు పంపించిండట సారే దగ్గరుండి. అయినా ఆగలే సార్ యాత్ర. కొండగట్టుకు పోయిండు, అంజన్న దర్శనం చేసుకుండు. పోయిన కాడలో పబ్లిక్ ఎదురుగొత్తుడు ఎదుర్కొడు. సార్ కూడా అంతే, ఎవరిని నారాజ్ చేయలే. అందరిని పాయనం కొద్దిగా పలకరించిండు, దగ్గరికి తీసుకుండు. కానీ ఏదున్నా గింత ఎండలో గంత దూరం నడిచిండంటే సార్ను తారీఫ్ చేయాల్సిందే పోండ్రి. పొద్దుగాల నాస్టా చేద్దానికి హోటల్కు పోయినా ఏం కావాలా మేడం అని అడిగిర్రు. పూరి ఇయ్యమన్నా, లేవు మేడం అన్నాడు. సరే ఉల్లిగడ్డ దోశ ఇయ్యమన్నా, అరే సారీ మేడం లేదు అని అన్నాడు. సరే తీయని 2 బోండా 2 వడలు ఇయ్యమన్నా, అయ్యో గవేం లేవు మేడం, ఉన్నది ఇడ్లీ ఒక్కటే అని అంటుండు. అంత మాత్రం దానికి ఏం కావాలని అడుగుడేందుకు అని అంటే, ఇప్పుడు పరిస్థితి తెలుసు కదా, అయ్యి అడుగుతారు అని అనుకోలేదు మేడం అని చిన్నగా చెప్తుండు. ఇంతకు ఇప్పుడున్న పరిస్థితి ఏంది అని అంటే, గ్యాస్ దొరికేటట్టు లేదు, కమ్మటి కూరలు వండుకొని తినేటట్టు లేదు పబ్లిక్ కు. గ్యాస్ కొరకు అది గోసలు మరి. అప్పట్లో యూరియా కొరకు రైతులు చెప్పులు లైన్లలో పెట్టినట్టే ఇప్పుడు గ్యాస్ బండలు గ్యాస్ బుక్కులు లైన్లలో పెడుతున్నారు. ఒక్క ముద్దు దొరికినా మళ్ళీ 3 నెలలు అయిపోతుందని. ఏడ చూడు గ్యాస్ గోడౌన్ల ముంగట కిలోమీటర్ల కమానం లైన్లు. ఎవరిని మందలిచ్చినా మా ఇంట్లో గ్యాస్ అయిపోయింది, మా ఇంట్లో గ్యాస్ అయిపోయింది, ఇదే ముచ్చట. మేమేమో మరిలుగా గ్యాస్ చేయాలంటే పెట్టుకొని మేము వ్యాపారం చేసుకుంటున్నాము. ఇప్పుడేమో గ్యాస్ బండ్లు రావట్లేదు, చాలా ఇబ్బంది పడిపోతున్నాము. అదే ప్రభుత్వం కొంచెం ఆలోచించి మా గ్యాస్ బండ్లు ఇచ్చినట్టుగా దయచేసి ఇది అవ్వాలని కోరుకుంటున్నాం సార్. మరి గ్యాస్ని 45 రోజులు అంటే ఫస్ట్ బుకింగ్ చేసి 45 రోజుల తర్వాత ఇస్తే ఈలోపు గ్యాస్ మినిమం ఒక 25 రోజులు 30 రోజుల కంటే ఎక్కువ రావడం లేదు. మిగిలినటువంటి రోజుల్లో మరి పరిస్థితి ఏంటని అందరు కూడా, ఆడవాళ్ళందరికీ కూడా ఇది పెద్ద సమస్యగా మారింది. హాస్టల్ హోటళ్ల పరిస్థితి అయితే అధ్వానం. హాస్టళ్లలో కట్టెల పొయ్యిల మీద వంటలు వండుతున్నారు గిట్లా. ఆడ ఈడని ఏం లేదు, ఆ గ్యాస్ కంపెనీ ఈ గ్యాస్ కంపెనీ అని ఏం లేదు. ఆడ చూడు ఏ కంపెనీ చూడు ఇదే కథ. గ్యాస్ కొరకు ఆడాడ ధర్నాలు నిరసనలు అవుతున్నాయి కూడా. ఇన్నొద్దులు ఫోన్ల బుకింగ్ చేసుకుంటే తెల్లారో మర్నాడో ఇంటికి వచ్చేడుతుండే గ్యాస్ బండ. ఇప్పుడు గోడౌన్ల ముంగట ఆఫీసుల ముంగట కిలోమీటర్ల కమానం లైను, గంటల కమానం పడిగాపులు ఖాళీ గ్యాస్ ముద్దులతోని. మా దగ్గర ఉన్నంత వరకు కట్టెల వరకు ఉన్నంత వరకు ప్లేస్ ఉంది కాబట్టి మేమంటే చేయగలుగుతున్నాం. ఇక్కడ ఓపెన్ ప్లేస్ ఉంది కాబట్టి. అది చుట్టుపక్కల ఇళ్ళు కూడా కంప్లైంట్ చేస్తున్నారు, ఈ పొగ వస్తుంది ఏంటి ఇదని. అయినా కూడా ఎట్నో తట్టుకొని వాళ్ళని బతలు ఆడుకొని ఏదో చేస్తున్నారు. అది సోర్సెస్ ఉంది కాబట్టి. లేని రెస్టారెంట్లు చాలా ఉన్నాయి, వాళ్ళకి ఇబ్బంది కూడా ఉంది, చాలా కొరతగా ఉంది, చాలా ఇబ్బందిగా ఉంది. ఓ రోజు గ్యాస్ దొరకక పబ్లిక్ తిప్పల పడుతుంటే ఇంకో రోజు ఇదే సందాన్ని గ్యాస్ ఆశ చూపెట్టి మోసాలు చేసేటోళ్ళు మోపారు పబ్లిక్ పానానికి. ఇదే ముచ్చట మీద హైదరాబాద్ సిపి సజ్జనాల్ సార్ ట్విట్టర్ గుట్లా రాసుకొచ్చిండు కూడా. ఇటు హోటల్లోది ఏమన్నా చిన్న కథనా? హోటల్ కు పోతే గ్యాస్ ఛార్జీలు వేస్తున్నారు పబ్లిక్ మీదను. ఇగిట్లయితే బాగలేదని ఇంట్లోనే వండుకొని తినేటి కథ అవుతుందట పబ్లిక్ కు. ఇండక్షన్ స్టవ్లు తెచ్చుకుందామని దుకాణానికి పోతే గావిటికి కూడా ఫుల్ గిరాకీ. మామూలుగా ఉన్న దానికంటే డబుల్ రేట్లు. అట్లా కూడా దొరికేటట్టు లేనే లేవు కరెంటు స్టవ్లు. అందరు ఆవిటి మీదనే పడితే అవి మాత్రం ఎట్ట దొరుకుతాయి. ఇదిట్టుంటే అటు ఆంధ్రాల పబ్లిక్ కు గ్యాస్ తిప్పలు ఎట్టెట్ట బాపాలనేది దాని మీద మంత్రులతో సబ్ కమిటీ పెట్టిరు గవర్నమెంట్ వాళ్ళు. మరి ఏం చేస్తారో పబ్లిక్ కు గ్యాస్ కష్టాలు ఎట్టెట్ట బాపుతారో గానీ రైతులు యూరియా కొరకు తిప్పలా పడ్డదానికంటే ఎక్కువ తప్ప ఇప్పుడు గ్యాస్ కొరకు పబ్లిక్ తిప్పలా. 10వ తరగతి పరీక్షలు రాసేటప్పుడే నాకు మస్తు జ్వరం వచ్చింది. ఓ దిక్కు ఎండాకాలము, ఇంకో దిక్కు జ్వరము. ఇక చూసుకోరు గర్మీకి ఆగమాగమైంది పానమంతా. శాతగాకపోయినా మందులు వేసుకొని చిన్నగా నాయనని ఎంబడబెట్టుకొని పరీక్షలు రాసేటందుకు పోయినా. అట్లిట్లా మంచి మార్కులతో పాస్ అయినా. సరే ఇప్పుడు నా 10వ తరగతి ముచ్చట్లేందుకు కానీ ఈ 10వ తరగతి చదివేటి పొలగాళ్లకు పరీక్షలు షురు అయినాయి. తొలుత నాడు ఎట్లెట్లా నడిచినాయో ఒకసారి అరుసుకొని వద్దాం పారి.
రైట్, ఇంటర్ పరీక్షలు ఓడిసినాయి, 10 పరీక్షలు చాలా అయినాయి తెలంగాణలో. శనివారం సందే 10వ తరగతి వాళ్ళకు పరీక్షలు. పొద్దుగాల 9:30కు పేపర్లు ఇచ్చిరు సార్లు. పైటిలియాల్లో 12:30 దాకా నడిచింది పరీక్ష. గంట ముందే పంపించిరు పరీక్ష సెంటర్ లోపలికి. పేపర్లు ఇయ్యాలనాయే, ఓఎంఆర్ కు టికెట్ అంటు పెట్టాలనాయే, ఇన్సులేటర్ సార్ సంతకం పెట్టాలనాయే. ఇదంతా పని ఉంటది కాబట్టి గంట ముందుగానే లోపలికి పంపించిరు అన్నట్టు. పోరగాళ్ళంతా పొద్దుగాల పోయిరు, నిమ్మలంగా నెంబర్ దేవులాడుకురు, లోపలికి పోయి కూర్చున్నారు తీరుగా. సార్లు కూడా అంతే, పరీక్ష రాసేందుకు వచ్చిన పొల్లగాళ్లకు కొడుతుగా చెకింగులు చేసి లోపలికి పంపించారు. ఏమన్నా నకల సిటీలు గిట్లా ఏమన్నా పట్టుకొచ్చిరేమోనని ఎంకులాడీలు అన్నట్టు. ఇటు అమ్మ నాయనలు బండ్ల మీద ఎక్కించుకొని పరీక్ష సెంటర్ కాడికి పట్టుకొస్తే కొంతమంది బడి బస్సులలో ఎక్కొచ్చారు, ఇంకొంతమంది ఆటోలలో ఎక్కొచ్చారు పరీక్షలు రాసేందుకు. ఏటూరు నాగారంలో పరీక్షలు రాసేందుకు ట్రాక్టర్ మీద వచ్చారు వీళ్ళంతా. ఇక నాగర్ కర్నూలు జిల్లాలో ఇంకో ఇచ్చంతరం. ఒక్క పొల్లగాని కోసం పరీక్ష సెంటర్ పెడితే ఆ ఒక్కడు కూడా డుంబా కొట్టిండు. పరీక్ష సెంటర్ అంతా ఖాళీ, పంతులకు రెస్టు. ఇటు పరీక్షలు ఎట్ట నడుస్తున్నాయోనని ఓ రోజు పోలీసు పెద్ద సార్లు, ఇంకో రోజు కలెక్టర్లు, విద్యాశాఖ అధికారులు ఒకరిని పట్టకొకరు పోయి అరుచుకొని వచ్చారు పొద్దుగాలనే. ఇక ఇదిట్టుంటే ఆడు రాష్ట్రం మొత్తంలో ఏం తక్కువ 2676 సెంటర్లలో కలుపుకొని 5,28,239 మంది పరీక్షలు రాశారు. పెద్ద ముచ్చట ఏంటంటే నెల రోజులు నడుస్తాయి అడనుల్లో పరీక్షలు. ఇయాల్టికెంచి ఏప్రిల్ 16వ తారీఖు వరకు నడుస్తాయి. గాలెక్కన పేపర్ కు నడమ ఎంత లేదన్నా 4-5 రోజులు సెలవులు ఉంటాయన్నట్టే. ఈ లెక్కన పొల్లగాళ్లకు చదువుకునేందుకు మంచి ఛాన్సు. ఇక పరీక్షలు ఒడిసినాయా అంటే పేపర్లు దిద్దుడే ఉంటది, రిజల్ట్ ఇచ్చుడే ఉంటది. మొత్తానికైతే వచ్చే ఏటికెంచి కాలేజీలకు పోతున్నామని మస్తు మురుస్తున్నాలు కావచ్చు పోండ్రి తమ్ముళ్ళు చెల్లెళ్ళు.